హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఇంటి అమ్మాయి వ్లాగ్స్. మీరు ఎప్పుడైనా ఒకే రకమైన పిండి ముద్దతో పిల్లలకి పెద్దలకి ఇద్దరికి నచ్చే విధంగా చేసుకునే స్నాక్ ఎప్పుడైనా చూసారా? అది ఎలానో నేను మీకు చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా మనము ఈ స్నాక్ కోసం ఆలుగడ్డలని కట్ చేసుకొని ఉడకపెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. మనం వేరే గిన్నెలో దొడ్డటుకులను కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా చేసి పెట్టుకోవాలి. ఈ అటుకులలో మనము ముందుగా ఉడకపెట్టుకున్న ఆలుగడ్డ పీసెస్ని ఇందులో వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్ కోసం కారం, ఉప్పు వేసుకోవాలి. నేను కొంచెం దీంట్లో ఫ్లేవర్ కోసం ధనియాల పొడిని వేసుకున్నాను, అలాగే జీలకర్రను కూడా వేసుకున్నాను. తర్వాత కరివేపాకును కూడా వేసుకున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఈ పిండి అనేది బాగా బైండ్ అవ్వడానికి కోసం మనము బియ్యం పిండిని వాడుతున్నాం అన్నమాట. ఈ పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఎక్కడ వాటర్ అవసరం పడదు, బట్ కొంచెం లైట్గా కావాలి అనుకుంటే కలుపుకోవచ్చు. ఇందులోనే నేను ఫ్లేవర్ కోసం గరం మసాలా పౌడర్ని వేసుకున్నాను. గరం మసాలా లేని వాళ్ళు చాట్ మసాలాని కూడా వేసి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకుంటే పిల్లలకి పెద్దలకి నచ్చే స్నాక్స్ అన్నాను కదా. సో ఇప్పుడు నేను ఫస్ట్ దీన్ని కట్లెట్స్ షేప్లో చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకున్నాను. అప్పుడు మన ఆలు కట్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. సేమ్ ఇదే బ్యాటర్ని మనము ఫింగర్ షేప్లో చేసి డీప్ ఫ్రై చేసుకుంటే మన ఆలు నగెట్స్ అనేవి పిల్లల కోసం రెడీ అయిపోతాయి. ఈ రెండింటిని మనము టమాటో సాస్తో సర్వ్ చేసుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను కూడా ఈ స్నాక్ని ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో ఇలాంటి మంచి వంటల కోసం మీరు మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.